జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. దేవదానవులు కలిసి అమృతోత్పాదనం పాల సముద్రంలో అమృతం కోసం చిలకటం. ఒకానొక సందర్భంలో దూర్వాస మహాముని దేవలోకానికి వెళ్తారు. దేవలోకానికి వెళ్ళినటువంటి దూర్వాస మహామునికి ఐరావతం పైన దేవేంద్రుడు రావటం, తనకు ఎదురుగా వెళ్ళటం, దూర్వాస మహాముని ఒక పక్కకు తిరిగి ఉండటం, దూర్వాస మహామునిని గమనించి దేవేంద్రుడు దిగి నమస్కరించటం ఇవన్నీ. అయితే అప్పటికే దూర్వాస మహాముని మెడలో ఉన్నటువంటి ఆ పూలమాలను దేవేంద్రుడి మెడలో వేస్తారు. దేవేంద్రుడికి ఇస్తే అది ఐరావతం మీద ఉన్నటువంటి దేవేంద్రుడు దాన్ని ఆ ఐరావతం పైకి విసిరేస్తే ఆ ఐరావతం పైన విసిరేసి దీన్ని దూర్వాస మహాముని గమనించి, ఓరి మూర్ఖుడా, నీవు దేవలోకానికి అధిపతివి, నీకు తగినటువంటి గౌరవంతో ఆ పూలమాలను నీకు సత్కరిస్తే దాన్ని విసిరి ఐరావతం పైన పడవేశావు. నీకు మదం ఎక్కింది. నీవు ఇట్లాంటి మదంతో ఉన్నావు కాబట్టి దేన్ని చూసి నీవు ఈ మదం ఎక్కి మూర్ఖంగా గర్వంతో నీవు విర్రవీగుతున్నావో అవన్నీ కూడా తక్షణమే నీకు తొలగిపోతాయి. అంటే ఈ దేవేంద్రుడు, ఈ వైభోగము, ఇట్లాంటివన్నీ కూడా సకల వైభోగాలు కూడా నీకు తక్షణమే పోతాయి అనేటటువంటి విధంగా ఆయన దూర్వాస మహాముని శాపం ఇస్తారు. ఆ శాపానికి ఫలితంగా అతనితో సహా దేవతలందరూ కూడా తమ వైభవాన్ని, వీరత్వాన్ని కోల్పోయారు. దీనిని అదునుగా చేసుకుని రాక్షసులు దేవతలపై దండెత్తారు. వాళ్ళను భయానికి గురి చేశారు. ఫలితంగా ఈ దేవతల బలం తగ్గిపోయి అంటే ఈ దూర్వాస మహాముని యొక్క ఫలిత ప్రభావం చేత బలం తగ్గిపోయి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. అమ్మో, ఎప్పటికి ఏ విధంగా జరుగుతుందో, ఏమైపోతామో, ఎట్లా ఈ దేవతల బలానికి మనం దాటికి తట్టుకోలేకపోతున్నామో అనేటటువంటి విధంగా భావిస్తారు. అప్పుడు వర్ణుడు తదితర కొందరు ముఖ్య దేవతలతో కలిసి దేవేంద్రుడు బ్రహ్మదేవుడి చెంతకు వెళ్తారు. చేరుకుంటే అక్కడ ఆయన ఎదుట వాళ్ళందరూ కలిసి తమ బాధను ఈ విధంగా జరిగింది, దూర్వాస మహాముని వస్తే నేను అమర్యాదగా ప్రవర్తించాను, తత్ఫలితంగా ఆయన శాపాన్ని నాకు ఇచ్చారు, ఆ శాప ప్రభావం చేత ఇట్లా అయింది, రాక్షసుల బలం ఎక్కువైపోయింది, మన బలం తగ్గిపోయింది, మా బలం, మహాత్మా మీరే ఉన్నారు, రక్షించండి అని బ్రహ్మదేవుడిని కాలావేళ పట్టుకుంటారు. అప్పుడు ఆ దేవతల మాటలు విని మన చతుర్ముఖ బ్రహ్మగారు, నేను కూడా ఇందులో చేసేదేం లేదు, దూర్వాస మహాముని చాలా తపస్సంపన్నుడు, భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు, నేను కూడా తన దగ్గర భయపడేటటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి, అట్లాంటి మహాత్ముడాయన, కాబట్టి దీనికి పరిష్కారము ఆ శ్రీ మహావిష్ణువు మాత్రమే, మరి ఇంకెవరు కూడా ఈ ఉపద్రవాన్ని తప్పించలేరు, కాపాడలేరు అని చెప్పేసి వెంటనే ఆ సురులతో స్పష్టం చేశాడు. వెంటనే అందరూ కూడా వైకుంఠంలో కొలువైనటువంటి శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకున్నారు. అయితే అక్కడ పాలకడల్లో శేషతల్పంపైన ఉన్నటువంటి శ్రీకాంతుడు, శ్రీ మహావిష్ణువు ఈ బ్రహ్మదేవునితో సహా వచ్చినటువంటి దేవేంద్రుడు దేవతలందరినీ కూడా చూసి, అసురులు రాక్షసులు వీళ్ళను భయపెడుతున్నటువంటి అవస్థలు అవన్నీ కూడా స్వామికి తెలుసు అయినప్పటికీ కూడా వీళ్ళంతా విన్నవించారు. స్వామి కూడా తెలియదు అన్నట్లుగా విన్నారు. ఆ రాక్షసుల ముందు మా శక్తియుక్తులు ఏమీ కూడా పనిచేయలేదు మహాత్మా, ఇట్లాగా వారి మితిమీరి వాళ్ళ ఆగడాల కోసం ఆగడాలు చేస్తున్నారు, వారికి ఎదురు తిరగలేకపోతున్నాము, మీరే మమ్మల్ని ఆదుకోవాలి, మీరే మమ్మల్ని కనికరించాలి అని వేడుకుంటారు వాళ్ళంతమంది. అయితే వారి ఆవేదనను ఆలకించినటువంటి గరుడ వాహనుడు శ్రీ మహావిష్ణువు గంభీరమైనటువంటి కంఠస్వరంతో ఇలా అంటారు, ఓ దేవతలారా, ప్రస్తుతము కాలము మీకు అనుకూలంగా లేదు, మీరు రాక్షసులతో సఖ్యతను కుదుర్చుకోవటమే మంచిది, మీకు కాలం అయితే అనుకూలంగా లేదు. కాబట్టి ఎందుకంటే ఎలుక కోసం పాము పొంచి ఉండే విధంగా బలం సమకూరేదాకా సమయం కోసం మీరు నిరీక్షించాలి.
పగవారి బారి నుంచి మీరు రక్షించబడాలంటే సమయం కోసం నిరీక్షించుకోవాలి, అంతవరకు కూడా జాగ్రత్తగా మీరు ఉండాలి. అదే ఉత్తముల యొక్క లక్షణము అంటారు స్వామి. అయితే దేవతలారా వినండి, నిర్మలమైనటువంటి మనస్సుతో మీరు అమృతాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించడం మేలు. మంచి మనసుతో ఉండాలి, మీరు చంచలమైనటువంటి బుద్ధి కలిగి ఉండకూడదు. అట్లాంటి మనస్తత్వంతో ఉంటే ఆ ఉండి అమృతాన్ని పుట్టించగలిగినప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది. అమృతాన్ని తాగిన వారికి ఆయుష్ పెరుగుతుంది. అప్పుడు ఇంకెవరు కూడా మిమ్మల్ని శత్రుబాధలు ఉండవు, మరణం లేని మనుగడ కలుగుతుంది మీకు అని స్వామి సూచించారు. కాలం కలిసి రానప్పుడు ఎంతటి వారైనా కానీ తగ్గి ఉండాల్సిందేనని ఆ శ్రీ మహావిష్ణువు చెప్పకనే చెప్తున్నట్టు అయింది. ఎవరి వైభవము ఎన్నడూ ఒకేలా కొనసాగదు. ఎవరికి వైభోగాలన్నీ ఒకేలా ఉండవు, తారుమారు అవుతాయి. అటు ఇటుది అటు అవుతుంది. కొన్నిసార్లు వాడలు బండ్లు అవుతాయి, బండ్లు వాడలు అవుతాయి. పూలు అమ్ముకున్న చోటే కట్టులు కూడా అమ్ముకోవలసి రావచ్చు. అయినా ధైర్యంగా స్థైర్యంగా నిలబడాలి తప్ప బెంబోలు పడిపోకూడదు. జాగ్రత్త వహించాలి, సమయం కోసం నిరీక్షించాలి అని చెప్తారు. ఆ కరుణాంతరంగుడు తలుచుకుంటే క్షణాల్లో ఆ దేవతలను తమ పూర్వవైభవం తెప్పించగలడు. అయినప్పటికీ కూడా శక్తి సామర్థ్యాలను ప్రసాదించగలడు వాళ్ళకి. కానీ అలా చేయలేదు. ఎందుకు? పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ఉపాయాన్ని ఉపదేశించాడు ఆయన. ఏదైనా మార్గం చూపిస్తారు, కానీ వెంటనే వాళ్ళ బాధలను తీర్చేసి పూర్వ వైభవాన్ని ఇచ్చేటటువంటి విధంగా స్వామి చేయరు. మంచి మనస్తత్వంతో ఉంటే వాళ్ళ వాళ్ళకి బాధలను తగ్గించి వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించి దాన్ని గట్టెక్కేటటువంటి విధంగా స్వామి చేస్తారు. ఆ విధంగా స్వయం కృషితో సాధించుకునేటటువంటి విధంగా భక్తులను తయారు చేస్తారు స్వామిని నమ్ముకునేటటువంటి వాళ్ళని. భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంసకు భవనాథ్ అనేటటువంటి భక్తుడు ఉండేవాడు. అతడు ఒకసారి గురుదేవుల వద్దకు వచ్చి కొందరితో తనకు మనస్పర్ధలు వచ్చాయి. ఆ వైరుధ్యాల గురించి ప్రస్తావిస్తాడు ఈ రామకృష్ణ పరమహంసతో. అప్పుడు రామకృష్ణుల వారు, ఇతరులతో విభేదాలు తలెత్తినప్పుడు సంయమనంతో ఉండాలి నాయన. ముందు మనమే చొరవ తీసుకొని వాళ్ళతో మాట్లాడి స్నేహం కుదుర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లేనప్పుడు పరిస్థితిని భగవంతుడికి వదిలేయాలి. సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి అంటారు స్వామి. అయితే ఆ నీరజనాభుడు కూడా అదేవిధంగా, శ్రీ మహావిష్ణువు కూడా అదేవిధంగా ఉపదేశించారు. అమృతాన్ని సముపార్జించుకునేటటువంటి తయారు చేసుకునేటటువంటి విధానాన్ని దేవతలకు తెలియజేస్తారు. ఆ క్రమంలో మరిన్ని సూచనలు సలహాలు ఇస్తారు. పాల సముద్రంలో పలు రకాలైనటువంటి తృణాలను, మొక్కలను, తీగలను, ఔషధాలను, విరివిగా పెద్ద పెద్ద చెట్లను అన్నీ కూడా వేస్తారు. తెప్పించి వేయమన్నారు స్వామి. వేయండి, దాని ద్వారా పైకి వస్తుంది. మందర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజైన వాసుకుని కవ్వపు తాడుగా చేసుకొని నా సహాయంతో పాలకడలని చిలకండి, నన్ను తలుచుకోనండి. ఆ విధంగా చేయండి. చేస్తే మీకు తప్పగా మీరు దాన్ని పొందగలుగుతారు అని చెప్తారు. పాపాత్ములైనటువంటి రాక్షసులు అధర్మపరులు, అధర్మాన్ని స్వామి భూస్థాపితం చేస్తారు. అయితే అట్లాంటి పాపాత్ములు కాబట్టి రాక్షసులకు పలు కష్టాలు పాలవుతారు, తప్పవు. అన్ని సంపదలు కూడా మీకు సంప్రాప్తిస్తాయి. మీరు పోగొట్టుకున్నటువంటి సంపదలు అన్నీ కూడా మీకు తిరిగి దక్కుతాయి. ఆ సముద్రంలో విషం వస్తుంది ముందు. అప్పుడు మీరు భయపడకూడదు. దాన్ని చూసి దానిలో పుట్టే వస్తువులపై ఇష్టానిష్టాలు, ఒకదానిపైన ఇష్టం ఒకదానిపైన అయిష్టత చూపరాదు. అన్నీ సమభావంతో ఉండాలి అని స్పష్టం చేస్తారు స్వామి. ఆ దేవదేవుడు ఆదేశం మేరకు కూడా దేవతలు అందరూ కూడా సంయమనం వహిస్తారు. దానవులతో రాక్షసులతో సంధికి సిద్ధపడతారు. అందులో భాగంగానే రాక్షసరాజు అయినటువంటి బలి చక్రవర్తిపై గౌరవాన్ని కనబరుస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నట్టుగా, నీ అంతటి మహాత్ముడు, నీ అంతటి ప్రతిభావశాలి, నీ అంతటి గొప్పవాడు, నీ అంతటి వీరుడు, శూరుడు ఎవరు లేరు అని బలి చక్రవర్తిని ఈ విధంగా పొగుడుతారు. ఆయన్ని ఆ విధంగా సంతోషపెట్టి అయితే తమ రాజును ఆశ్రయించినటువంటి ఈ దేవతలను చూసి రాక్షసులు మాత్రం దాష్టికంగా ఆలోచించారు. ఇది సరైనది కాదు అని అదును చూసి హతమార్చాలనుకున్నారు. రాక్షసులు కూడా వీళ్ళని అదును చూసి చంపేద్దాం అని అనుకుని, కానీ బలిచక్రవర్తి వారికి అడ్డుపడ్డాడు. వద్దొద్దు, మనల్ని ఆశ్రయించారు, శరణు కోరారు,
మనం అనుకొని వచ్చారు, మనం ఆ పని చేయకూడదు, తప్పు అని చెప్తాడు రాక్షసులకి బలి చక్రవర్తి. తన మంచితనాన్ని, ఉదారతను అక్కడ చాటుకుంటారు బలి చక్రవర్తి. అందుకే ఆయన చాలా గొప్పవాడయ్యాడు. అందుకే తన రాక్షస గుణ దురాలోచనను ఖండించాడు. గొప్పవాడుగా పేరు ప్రఖ్యాతులు పొందాడు, కీర్తిని సంపాదించుకున్నాడు. శత్రువులు వెరచి శరణు వేడినప్పుడు, శత్రువులు భయపడి మమ్మల్ని వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేదానికి శరణు వేడినప్పుడు, పరాక్రమవంతులు వీరులు తమ పౌరుషాన్ని చూపకూడదు అట్లాంటి వారి దగ్గర. కాబట్టి సంయమాన్ని పాటించాలి. అందువలన మీరు దేవతలపై మీ బలాన్ని ప్రకటించరాదని ఆజ్ఞాపించాడు ఆయన. రాక్షసాధినేత అయిన బలిచక్రవర్తి, రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి ఈ విధంగా చెప్తారు. ప్రత్యర్థుల విషయంలోనూ పరమ ఉదారంగా వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే ఆ అదితి తాలూకా పుత్రులైనటువంటి దేవతలు ఆనందంగా దైత్యాధిపతి అయినటువంటి బలిని ఆశ్రయించారు. అయితే ఆయనకు సేవలు చేశారు. దేవేంద్రుడు, హయగ్రీవుడు వంటి దేవతలు ప్రముఖులంతా కూడా ఆయన ఆజ్ఞలను శిరస వహించారు, ఆయనకి సేవలు చేస్తున్నారు. అనంతరం దేవేంద్రుడు ఈ విధంగా చెప్తాడు, దితి అదితి అక్కా చెల్లెండ్ర బిడ్డలమైనటువంటి మనకు పగ తగదు, మనం అక్కా చెల్లెళ్ళు పిల్లలం, మనకు పగ తగదు, పగ వలదు అని చెప్తారు దేవేంద్రుడు బలితో. కలిసికట్టుగా పని చేసి ఎదురు లేకుండా జీవిద్దాం. మనం కలిసికట్టుగా ఉంటే మనల్ని ఇంకెవరు ఏం చేయలేరు. మనకి ఇంకా విరోధాలు వద్దు. ఇకపై రాక్షసులకు దేవతలకు బలిచక్రవర్తే రాజు, దేవతలకు వేరే రాజు ఉండడు, బలిచక్రవర్తి నీవే రాజు. మనకు ఉపయోగపడే ఏ ఉపాయం కూడా ఆయనే చెప్తారు. ఓ ఉపాయం చెప్తాను అంటూ అమృత ప్రస్తావన తీసుకొచ్చాడు దేవేంద్రుడు. నేను ఒక ఉపాయం చెబుతాను, మనందరికీ మంచి చేకూరుతుంది, అమృతాన్ని చిలికి తీద్దాము, అది తాగితే మనం మరణం లేకుండా ఉంటాము అనేటటువంటి విధంగా చెప్తారు, సలహా ఇస్తాడు. మనకి ఇంకా విరోధాలు ఉండవు, ఏమి ఉండవు, చక్కగా జీవిద్దాము అంటూ అమృత ప్రస్తావన తీసుకొచ్చాడు దేవేంద్రుడు. అప్పుడు క్షీరసాగర మదనం గురించి చెప్తాడు. దేవదానవులు ఐకమత్యంగా అమృత మదనానికి నిశ్చయించుకొని మందర పర్వతం వద్దకు వెళ్ళారు. అమృత పర్వతాన్ని చిలకడానికి మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు, సంధి కుదుర్చుకున్నారు. అయితే దేవతలకు దేవేంద్రుడు, ఈ రాక్షసులకు సమూహానికి బలిచక్రవర్తి నాయకత్వం వహించారు. దేవతా శిల్పి అయినటువంటి త్వష్ట పదును పెట్టినటువంటి తవ్వుగోలలతో మందర పర్వతాన్ని కొంత తవ్వించారు. రోకండ్లను లోనికి పంపించారు. పొడుగాటి తాళ్లతో బిగించి చుట్టారు. ఆ కొండను మెల్లగా పెకిలించి చేతులతో గట్టిగా పట్టి కదిలించారు. పెద్దగా కేకలు వేస్తూ బలాన్ని ఉపయోగించి పెరిగి పెళ్ళగించి పైకెత్తారు దాన్ని, మందర పర్వతాన్ని. ఇప్పుడు మనం సవ్వారు మోసం లేకపోతే ఇంకేం చేసిన పాతకాలంలో హైలెస్ అని అంటారు కదా, అదేవిధంగా వాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఆ విధంగా అరుస్తూ కొంతవరకు పైకెత్తారు మందర పర్వతాన్ని. బలమైనటువంటి తమ చేతులతోనూ తలలతోనూ భుజాలతోనూ జారకుండా కొండను ఎత్తుకున్నారు, మెల్లగా అడుగులు వేస్తూ దేవదానవులు కలిసి. బరువు ఎక్కువగా ఉంది, మరి మందర పర్వతాన్ని దాన్ని పైకెత్తి దాన్ని చిలకాలంటే ఆసామాషి కాదు, బరువు ఎక్కువగా అయిపోయింది. పెద్దగా జాగ్రత్తగా పట్టండి అంటూ చురుకుగా ఆ కొండను దేవతలు రాక్షసులు కలిసి సముద్రం వద్దకు మోసుకొని తీసుకువచ్చారు, ఎలాగోలా కష్టపడి. ఆ విధంగా మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. మందర పర్వతాన్ని తర్వాత చిలకడము, ఇంకా చిలకలేకపోతే స్వామిని వేడుకోవడం, స్వామి ఏమొచ్చి వాళ్ళను అనుగ్రహించడము. దేవతలు తలవైపు ముందుంటే తర్వాత రాక్షసులు తోకవైపు ఉంటే దాన్ని దేవతలు తెలివైన వాళ్ళు కాబట్టి ధర్మంతో ఉంటారు కాబట్టి వారికి తోకవైపు వెళ్ళేటటువంటి విధంగా, రాక్షసులకి తలవైపు ఉండేటటువంటి విధంగా ఆ విషం ప్రజ్వరిల్లుతుంటే రాక్షసులు ఏమొచ్చి దానికి మలమల మావిడిపోతూ ఉండటం, ఆ బాధలను భరించడం, తోకవైపు ఉన్నటువంటి దేవతలకి చక్కగా ఉండటం, ఇట్లాగే ఈ విధంగా జరిగింది. అలాగే ముందు విషం రావటం, ఆ విషం మన పరమశివుడు కంఠంలో ఉంచుకోవటం, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇట్లాగా ఒక్కొక్కటి దానికి ఐరావతం పుట్టడం, గుర్రం పుట్టడం, ఇట్లాగా అన్నీ కూడా పుట్టడం, చివరికి లక్ష్మీదేవి పుట్టడం. ఆ లక్ష్మి అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి రావటం, లక్ష్మీదేవిని అప్పుడు శ్రీ మహావిష్ణువుకి
ఇచ్చి వారిద్దరిని దగ్గర పెట్టి పెండ్లి చేయటం, అక్కడ రకరకాలైనటువంటి దేవతలు అందరూ కూడా ఈ వారికి రకరకాలైన చదివింపులు చేయడం. ఇప్పుడు పెళ్ళిళ్ళలో చదివింపులు చేస్తారు కదా, అదేవిధంగా వారికి చదివింపులు చేయటం, మంచి మంచి బహుమతులు ఇవ్వటం, స్వామికి తల్లికి స్తోత్రాలు చేసి వారిని రకరకాలుగా పూజిస్తారు. అయితే ఈ విధంగా చిట్ట చివరకు ఆ అమృతాన్ని దేవతలకి దక్కుతుంది. దేవతలకు దక్కిన తరువాత అప్పుడు దేవతలు గత వైభవాన్ని, ఈ దూర్వాస మహాముని శాపం వలన పూర్తిగా వైభవాలన్నీ కూడా పోగొట్టుకుంటారు. దేవేంద్రుడు పూర్తిగా నిర్వీర్యమైపోతాడు, బలహీన పడిపోతాడు. దేవతలందరూ కూడా బలహీనమైపోతారు, వాళ్ళ తాలూకా పూర్వ వైభవాన్ని పోగొట్టుకుంటారు. ఆ పూర్వ వైభవం మరలా ఈ అమృతోపానం అయిన తరువాత పూర్వ వైభవం అంతా కూడా వస్తుందంటే అక్కడ శాప విమోచన జరుగుతుంది. స్వామి అందుకే కాలం కలిసి రానప్పుడు ఎంతటి వారైనా కూడా సంయమనం పాటించి కలిసి వచ్చేంత వరకు కూడా మంచిగా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ప్రత్యర్థులతో కూడా సంధి చేసుకోవాలి, సంధి చేసుకొని లౌక్యంగా బ్రతకాలి. చిట్ట చివరకు ధర్మమే గెలుస్తుంది, ఎవరు పోగొట్టుకున్నటువంటి వైభవం వాళ్ళకి అప్పుడు దక్కుతోంది అని స్వామి చెప్తారు. స్వామి చెప్పినట్లుగానే ఆ విధంగా రాక్షసులు అధర్మము భూస్థాపితమైంది. అలాగే ధర్మం గెలిచి దేవతలు మరలా తిరిగి దేవలోకానికి వెళ్ళారు. దేవేంద్రుడు అక్కడ పదవిని ఆశ్రయించాడు. ఈ విధంగా పూర్వ వైభవం వాళ్ళకి కలిగింది. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.